హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకోసం ఒక కొత్త వీడియో అయితే చేశాను. ఇక్కడ స్క్రీన్ మీద నేను ఒక వీడియో చూపిస్తాను కదా. ఈ సాంగ్ మీద అయితే నేను చేశాను. ఈ సాంగ్ చాలా ట్రెండింగ్ ఉంది, అందుకే చేయాలనిపించింది చేశాను. ఇప్పుడైతే మన డెమో వీడియో చూడండి. డెమో వీడియో చూసినాక మళ్ళీ సాటుగా వచ్చి సరసం వాడమన్నవే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు డెమో వీడియో చూస్తారు కదా. డెమో వీడియో చేసే ముందు మీ అందరికి సారీ చెప్పాలి. నేను మొన్న ఒక 3-4-5 డేస్ నుంచి నేను వీడియో వేయట్లేదు కదా. దానికి కారణం ఏంటంటే నేను కొంచెం తిరుమల వెళ్ళింటి స్వామివారి దర్శనానికి, అందుకే నాకు చాలా లేట్ అయిపోయింది. అండ్ వెళ్ళి సారీ ఏమనుకోవద్దు, కొంచెం గుడికి వెళ్ళిన కాబట్టి నేను చేయలేకపోయినా ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడైతే మీరు ఎక్స్క్యూజ్ చేస్తారు అనుకుంటున్నాను. చిన్న కామెంట్ అయినా ఎలా అయినా చేయండి. మన డెమో వీడియో నచ్చుతుంది మీకు డెమో వీడియో నచ్చితే లైక్ అన్న కామెంట్ ఏదైనా ఒకటి. మన ఛానల్ కూడా కొత్తగా వస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందర మీకు డిస్క్రిప్షన్లో నేను ఫుల్ ప్రాజెక్ట్ XML ఫైల్ సాంగ్ ఇస్తాను. సాంగ్ తీసుకొని యాడ్ చేసుకోండి. సాంగ్ యాడ్ చేసుకున్నాక ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ మీకు నచ్చకపోతే డిలీట్ చేసుకోండి, లేకపోతే మీకు ఫోటో చేంజ్ చేయాలని చేసుకోండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా, ఒక్క నిమిషం, 1 minute ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఫోటో క్లిక్ చేసుకొని పైన మీద లక్ష్మీ గారు ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇట్లా సెంటర్లో పెట్టుకోండి, ఫోటో సెంటర్లో వచ్చేటట్టు వచ్చిందా చూడండి. ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినాక ఇక్కడ ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ ఫొటోస్ ఏం చేస్తానంటే మీరు సేమ్ యాడ్ చేసుకోవాలి. మీకు చెప్తాను, మీకు తెలుసు కదా. కలర్ ఫీల్డ్కి వెళ్ళి ఇట్లా యాడ్ చేసుకోవాలి. కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా వెళ్ళాలి. చూడండి వచ్చిందా, ఇట్లయితే వచ్చేస్తుంది. 1 by 1 మీరు యాడ్ చేసుకోవాలి. కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా ఇట్లా 1 by 1 అయితే యాడ్ చేసుకోండి. మరి చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. మీకు ఫుల్ ప్రాజెక్ట్ లేకపోతే ఇది XML ఫైల్ యూజ్ చేసుకొని ఇట్లా ప్రతి ఫోటో యాడ్ చేసుకోవాలి. 1 by 1 యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మీకు ఎలా అనిపించిందో చూడండి. నచ్చితే ఛానల్ లైక్ అంతే. ఇప్పుడైతే మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకొని మొబైల్తో మళ్ళీ వెళ్దాం. జై హింద్.